దండాల ధర మళ్ళీ ఓ 10 క్వశ్చన్లు పోయినాయి. ఎందుకంటే మళ్ళీ మన వాండర్ మిత్రుడు ఆన్ చేయలేదు. మనతో పాటు ఎంతో నాలెడ్జబుల్ డిస్కషన్ జరిగింది. ఎస్, మనతో పాటు ఉన్నారు మన ట్రిక్ స్పెషలిస్ట్ శ్రీనాథ్ గారు. అట్లనే ఈరోజు మన కొత్త నార్త్ ఇండియన్ గెస్ట్ మనం ఎక్స్పెండ్ అవుతున్నాం. అంకిత్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చాలా పాపం చేద్దాం కష్టపడి డిస్కస్ చేశారు. ఆ నాలెడ్జ్ అంతా పాపం గంగలో కలిసిపోయింది. ఆయన కూడా చాలా బాధపడుతూ పక్కన ట్విట్టర్లోనే చూసుకుంటున్నారు. బట్ చూసుకునేది ఏదైతే నెక్స్ట్ చేసేదేం లేదు. మళ్ళీ టైం ఉండదు, మళ్ళీ పడతాం. నెక్స్ట్ మూవ్ ఆన్ అవుతున్నాం. 91st క్వశ్చన్. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఫెర్టిగైజేషన్? అడ్వాంటేజ్ అంటే పాజిటివ్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ప్లస్ ఇరిగేషన్. ఓకే, మీకు తెలియకపోతే, లేదంటే దానికి సంబంధించి టర్మ్ బేస్డ్ దాన్ని కొంచెం విడమరిస్తే మీకు అర్థమవుతుంది. కంట్రోలింగ్ ది ఆల్కలినిటీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఈజ్ పాసిబుల్ అయ్యిండొచ్చు. ఎక్కడ తెలిసి అయ్యిండొచ్చు పాసిబుల్. ఎఫిషియంట్ అప్లికేషన్ ఆఫ్ రాక్ ఫాస్ఫేట్ అండ్ ఆల్ అదర్ ఫాస్ఫేటిక్ ఫెర్టిలైజర్ ఈజ్ పాసిబుల్ అయ్యిండొచ్చు. అండ్ ఆల్ అన్నాడు, కొంచెం తేడా కొడుతుంది, వెయిట్ చేద్దాం. ఇంక్రీజ్డ్ అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ టు ప్లాంట్స్ ఈజ్ పాసిబుల్ అయ్యిండొచ్చు. నెక్స్ట్, రిడక్షన్ ఇన్ ద లీచింగ్ ఆఫ్ కెమికల్ న్యూట్రియంట్స్ ఈజ్ పాసిబుల్ అయ్యిండొచ్చు. ఎందుకంటే ఇది పాజిటివ్. ఎఫిషియంట్ అప్లికేషన్ ఆఫ్, ఇది మరి ఓవర్ పాజిటివ్ ఉంది సెకండ్. ఇది ఎఫిషియంట్ అప్లికేషన్ ఆఫ్ రాక్ ఫాస్ఫేట్ అండ్ ఆల్ అదర్ ఫాస్ఫేటిక్ ఫెర్టిలైజర్స్ ఈజ్ పాసిబుల్. కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంది, నేను తీసేస్తా. ఆల్ ది వెళ్ళను, మేబీ 3+ స్టేట్మెంట్స్ కదా, కొంచెం తేడా పడుతున్నాయి. సో మేబీ ఆల్ అదర్ అన్నాడు కాబట్టి ఈజ్ పాసిబుల్ అన్నాడు. తేడా పడుతుంది, సంథింగ్ ఇస్ ఫిష్. మేబీ ఇఫ్ అట్ ఆల్ చూడాలంటే అది వెయిట్ చేద్దాం, తీసి అది ఎందుకో తీయాలనిపిస్తుంది, చూద్దాం. ఓకే, 2023 వెళ్తే ఓన్లీ 3 pairs వెళ్తాయి. ఇప్పుడు చూద్దాం. సో 1, 3, 4 సి మరీ అన్ని అంత ఎక్స్ట్రీమా? అలా ఉంటది. చిటికలు ఇన్స్టిట్యూట్ ఫాలో అవ్వాలండి, పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఇది ఉంది, ఆ పద్ధతిని మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ 92 ఆప్షన్స్ మళ్ళీ క్లోజ్ చేయాలా? ఓకే, which of the following minerals in India, which of the following above are officially designated as major minerals? Major: bentonite, chromite, kyanite, sillimanite. To be frank, I don't know. If I don't know, I'll go for 4-2. నేను పేర్లు కూడా ఇప్పుడు వినలేదు. బట్ స్టిల్ ఇప్పుడు ఇంకేమన్నా సాయిమాయ లేదు, నేను కూడా సేమ్ అదే పోయినట్టు 4-2. బట్ ఇది 2023 అయితే ఓన్లీ 2 pairs వెళ్తాం. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏం చేద్దాం చేయొచ్చు. ఏ 4-2 ఉందండి, ఏఆర్సీ లేదో పెట్టాలి. మేజర్ మినరల్స్ బెంటోనైట్, కైనైట్. ఇప్పుడు ఇది సి అయితే, బి అయితే బెంటోనైట్, క్రోమైట్, సిలికాన్ మెనైట్. To be frank, I don't know anything, but I'm going with major mineral. I don't know. I'll go for A. Same, I also went with A. క్రోమైట్ ఉంది కదా, క్రోమైట్ నాకు ఐ నో ఓన్లీ క్రోమైట్. ఐ హ్యావ్, అంటే నేను చదువుకున్న వాటిలో అది ఒకటే చదువుకున్నా, అంటే ఇక్కడ ఉన్న వాటిలో. మిగతా నాకు ఎగ్జాక్ట్లీ నాకేం తెలియదు. సో క్రోమైట్ ఉంది కాబట్టి అదే మినరల్ ఉంటుంది కాబట్టి ఏఆర్డి 4-2 కాబట్టి ఐ విల్ గో ఫర్ ఏ. నా లాజిక్. అఫీషియల్ ఆన్సర్ ఇస్ డి. సో ఎత్తింది అది. సో నాలెడ్జ్ తోనే చేయాలి. సో క్రోమైట్ అయితే ఉంది, సో అంతవరకు అయితే బాగానే ఉంది. సో మనం పీకింది ఏం లేదు. ఇప్పుడు Ankit bro, you have any this? I think this is a purely knowledge-based question. Okay, this is meant to live. Yeah, art of living. Meant to live, or Yeah. But see, the point is, okay, when I was అంటే నేను చెప్పినట్టు మీకు sillimanite, I felt like silicon is very and sand kada. Even I circled that, but then I realized that it's not silicon wala sil, it has double L. But still, whatever it is, I felt like it is abundantly available maybe. Yeah. సో ఇట్ కెన్ బి పాసిబుల్. అంటే నేను అనుకున్నట్టు సిలికాన్ మేజర్ మినరల్ మేబీ అలాగే అనుకున్నా. సో ఇన్ కేసు అది ఇంకొంచెం గట్టిగా బిలీవ్ చేస్తుంటే 2-4 ఉన్న ఆప్షన్ ఒకటే కాబట్టి పెళ్ళి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆన్సర్ చూసాక ఎవడైనా ఏదైనా చెప్పొచ్చు. కింద ఇన్స్టిట్యూట్ ఫాలో అవ్వాలి, చెప్పే రకం కాదమ్మా. ఇంకోటి కూడా ఉంది, నేను 4-2 పెట్టేసా, బట్ నేను వెయిట్ చేయలేదు, నాకు తెలియదు కాబట్టి వెంటనే ఫాస్ట్ అయిపోయా. సో కొంచెం పేషెన్స్ ఇచ్చున్నా సరే సిలికాన్ మేట పెట్టుండేవాడిని. 4-2 A2 అంటే నాకు బెటర్ అనిపించింది. ఏవి బెంటోనైట్ ఎప్పుడు చదువుకోలేదు,
ఓకే. క్యాన్ అంటే మేము వినుంటే బట్ ఇప్పుడు చదువుకోలేదు. సో 2-4 లైక్ అట్లీస్ట్ సిలికాన్ 4లో 22 పెట్టి ఉండేవాడిని. అప్పుడే ఆప్షన్ నేను కొంచెం ఓపిక పెట్టి నేను చూసిండి ఈ రెండు బెటర్ అనిపించాయని పెట్టి వెయిట్ చేసి ఉంటే అట్లీస్ట్ నేను అప్పుడు కిందకు వచ్చినప్పుడు చూస్తుంటే నేను డీప్ పెట్టుకు వెళ్ళేవాడిని. ఫోకస్ అండ్ ఫోకస్ కంటే దాన్ని ఏమంటారు ఓపిక, దాని ఏమంటారు అయ్యా ఫోకస్, పేషెన్స్, కొంచెం వచ్చి ఆపుకోవాలి కొద్దిసేపు, కొంచెం ఆపుకున్నా సరే ఆప్షన్స్ చూడకుండా అప్పుడు నాకు చేసి ఉండేవాడిని, అంటే బెటర్గా చేసే ఉండేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఆప్షన్ చూడగానే లైక్ నువ్వు బయాస్ అయిపోయావు. సో అందుకే నేను చెప్తానంటే యూజువల్ అయితే లైక్ ఆప్షన్స్ క్లోజ్ చేసి చేయి, ఎందుకంటే దట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ ది ఇన్స్టింక్ట్స్ డెవలప్ అయినప్పుడు నువ్వు ఆప్షన్స్ కూడా నువ్వు లైక్ అంటే ఆప్షన్స్ కింద ఏదైనా ఉండొచ్చు, యూపీఎస్సీ నచ్చిన ఆప్షన్స్ ఇస్తుంది, ఈ మారుతూ ఉంటాయి. ఐ థింక్ దీనికి కొంచెం కావాల్సింది దమ్ము, పేషెన్స్, ఫోకస్తో పాటు. నెక్స్ట్ 93 with reference to ocean mean temperature. Okay, ocean mean temperature is measured up to depth of 26 degrees, which is 129 meters, southwest to January March. ఇంత స్పెసిఫిక్, టు బి ఫ్రాంక్ ఇది చాలా స్పెసిఫిక్ గా ఉంది. ఎంత ఓషన్ మీన్ టెంపరేచర్ అయినా ఒక అదే మీను పర్టికులర్ డెప్త్ విచ్ ఇస్ 129 meters. సో యూజువల్ ఫ్యాక్ట్ ఇస్ రాంగ్. సో ఒకటి తీసేసి ఇంకోటి ఇన్ కేసు మనకి ఏం తెలియనప్పుడు వాషింగ్ మెషిన్ టెంపరేచర్ గురించి ఒక దగ్గరికి ఇస్తాడు యూపీఎస్సీ. వాషింగ్ మెషిన్ కలెక్టెడ్ డ్యూరింగ్ కెన్ బి చాలా పాజిటివ్ ఉంది. యూజ్డ్ ఇన్ అసెసింగ్ వెదర్ ది అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ ఇన్ మాన్సూన్ విల్ బి లెస్ ఆర్ మోర్. సి యాజ్ సింపుల్ as that. నీకు తెలియనప్పుడు వాషింగ్ మెషిన్ టెంపరేచర్ ఎందుకు మెజర్ చేస్తున్నాడు అది కూడా ఇస్తున్నాడు. ఇట్ ఈస్ హీ సేయింగ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ OMT ఇన్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్. అండ్ చూసినట్లయితే రెండు OMT తో స్టార్ట్ అయింది అంటే రెండు కూడదు, ఏదో ఒకటి రైట్ ఏదో ఒకటి రాంగ్. సాయిమయ్య స్టార్ట్ అయింది కాబట్టి ఏదో ఒకటి ఉండాలి. అందులో ఫస్ట్ రాంగ్ అని తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా రెండో దీనికి తెలియకున్నది రైట్. There are two other facts in this question. Firstly, if anything has to affect the monsoon, then it does not need to be so much deep in the ocean. 129 meters is too deep. Further, when we are talking about ocean mean temperature, so if it's 129 meters deep, that is very deep that almost very little sunlight penetrates to that level. So if there is any variation due to sunlight, then ocean mean temperature has a mean, then it should not be 129, it should be like less than 100 meters. And also at 129 it will not be at 26 degrees. Yeah. సెకండ్ దాంట్లో చూసుకుంటే సర్టెన్ లాంగ్ టర్మ్ అన్నాడు, అంటే వానికి చక్కగా తెలియదు. సర్టెన్ లాంగ్ టర్మ్ అంటే పైదాని లెక్క పర్టికులర్ ఇవ్వకుండా సర్టెన్ అంటే వానికి తెలియదు ఎంతనో. అంటే పాసిబుల్ చెప్తున్నాడు. అండ్ ఇంకోటి మనం యూజువల్ బోత్ వన్ అండ్ నెదర్నర్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఆప్షన్ తీసేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చాలా స్పెసిఫిక్ గా ఉంది, అంటే ఆడే మీన్ అంటున్నాడు. సో వాడే జనరిక్ గా ఉన్నాడు, మీన్ అంటే ఆల్రెడీ మిడిల్ యావరేజ్ ఉన్నది, ఇక మన స్పెసిఫిక్ ఇచ్చాడు. సో అది మ్యాచ్ అవ్వట్లేదు. ఫస్ట్ ఒకటి తీసేస్తున్నా సరే యుల్ గో ఫర్ తెలిసిన తెలిపని 2 పెడతావు. ఇన్ కేస్ టర్మ్ బేస్డ్ కొత్తగా యూపీఎస్సీ ఇచ్చినప్పుడు దాన్ని మెన్షన్ చేస్తాడు, అంటే ఆబ్జెక్టివ్ ఎక్కడ దగ్గర 2లో ఉంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే మన ఆన్సర్ బి, అఫీషియల్ ఆన్సర్ కూడా బిఏ. ఓకే, నెక్స్ట్ 94 ఆప్షన్స్ ముయ్యాలమ్మా. With reference to chemical fertilizers, consider the following statements. At present, the retail price of chemical fertilizers is market driven and not administered by the government. అంటే టు బి ఫ్రాంక్ అంటే ఆన్ పేపర్ అలాగే ఉంది, బట్ స్టిల్ అంటే ఫ్యూ ఫెర్టిలైజర్స్ యూరియా ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, దే విల్ ఇంటర్వ్యూన్, అంటే లైక్ మార్కెట్ దగ్గర ఎలా ఇంటర్వ్యూన్ రివర్స్ ఇంటర్వ్యూన్ అవుతుంది. డబ్బులు ఇచ్చేసి రెడ్ ఫార్మర్స్ కావడం వల్ల. బట్ స్టిల్ డాప్కి ఐఎమ్ నాట్ షూర్. ఒక వెయిట్ చేద్దాం. అమోనియా విచ్ ఈజ్ ఇన్పుట్ ఏరియా ఈజ్ ఫ్రమ్ న్యాచురల్ అయ్యి ఉండొచ్చు. అంతే కొంచెం ప్రొడ్యూస్ అయ్యారు న్యాచురల్ గ్యాస్ నుంచి, కొద్దిగా కొంచెం యూజ్ చేసినా సరే వచ్చిన ఎవడో ప్రొడ్యూస్ చేశాడు, తొడగొట్టి చెప్పాడు మా సాయి లాగా. ఓ ఛాన్స్ ఉంది. 0.1 గ్రామ్ ప్రొడ్యూస్ చేసినట్టు. సల్ఫర్ విచ్ ఇస్ రా మెటీరియల్ ఫర్ ఫాస్ఫరిక్ యాసిడ్ ఫెర్టిలైజర్ ఈజ్ బై ప్రొడక్ట్ ఆఫ్ ఆయిల్ రిఫైనరీ అయి ఉండొచ్చు. నువ్వు చూసేవింది సల్ఫర్ వచ్చిందా లేదా అని, కొద్దిగా వచ్చినట్టే. సో 2 and 3 పక్కా ఉన్నాయి. ఆల్ ది యూజువల్ వెళ్ళాం కాబట్టి First one will not be there because the concept of fertilizers in India came from Green Revolution. So the first goal of Green Revolution was to increase the use of fertilizers to increase productivity. So how would government incentivize it? By giving subsidy and by administering the prices. So it cannot be retail driven. Retail price is market driven. As usual, government interferes in one or the other way. Because fertilizers came only after Green Revolution, and to get Green Revolution, government have to administer the price. అది గవర్నమెంట్ ఏలాడుతుందండి అక్కడ దగ్గర, అంటే డిస్టర్షన్ ఒరిజినల్లీ ఇండైరెక్ట్లీ వాటర్ మేబీ డాప్ ఫెర్టిలైజర్ అని. నేను ఇక్కడ బాంబేకి వెళ్తున్నా, ఇక్కడ 1 only 2 only ఉంది, బట్ అయినా కూడా కొద్దిగా వచ్చి ఆపుకొని చూడండి
చదవండి అప్పుడు వెళ్ళండి. చెప్పండి పదం కంటే మనకు చెప్పాల్సింది ఇన్స్టింక్ట్. ఇన్స్టింక్ట్. సెకండ్ ఈజ్ నాలెడ్జ్, థర్డ్ ఈజ్ ట్రిక్. మీకు ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ మీకు తెలిసి ఉండాలి అండి, అట్లీస్ట్ గవర్నమెంట్ ఇంటర్ఫేర్ అవుతుందని కొన్ని రా మెటీరియల్స్ సబ్సిడీస్. అండ్ మోరోవర్ ఫస్ట్ ఆప్షన్ లో చూసుకుంటే అండ్ నాట్ అన్నాడు, డిటర్మైన్ అడ్మినిస్టర్ బై అన్నాడు. అది సో అండ్ నాట్ కానీ ఇలా బై అంటే బై అవుతుంది. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ రెండు ఏతోనే స్టార్ట్ అయినాయి, సో రెండు కలిసి అయితే ఉండొద్దు. ఊరు నాయను సాయి మాయా. ఓకే నెక్స్ట్ యాండ్ నాట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సాయమా ఇప్పటికీ ఇదే పేపర్లో 81-90 కూడా చెప్పిండు, ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తుండు. 81-90 చేయలేదు కాబట్టి మీరు అట్లీస్ట్ మాతో పాటు ఇన్ని పేపర్లు చేశారు, అది మీరు అంటే మేము మార్క్ చేస్తున్న విధంగా మీకు అర్థమైపోయి ఉండాలి అని ఆశిస్తూ పద్ధతి పాడు ఫాలో అవుతున్నామని. 95 with reference to India's desert national park, which of the following statements are correct? Is spread over 2 districts, very specific. I'm not sure. Wait, there is no human inhabitation inside the park. Why not possible? ట్రైబల్స్ ఉంటారు జనరల్ ఉండొచ్చు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు గవర్నమెంట్ నేషనల్ పార్క్ చేయకముందు వాళ్ళు బతుకున్నారు, తీసేమండి ఇప్పుడు తీసేస్తారే ఏంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద న్యాచురల్ హ్యాబిటేట్స్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. వన్ ఆఫ్ ద అయి ఉండొచ్చు. When we talk about option 2, so there are almost 600 districts in India, and when we talk about the district with, there are almost 600 districts in India, and when we talk about the district with least population density, that is not 0. So how is that possible that in a national park which is in 2 districts there is no human habitation? Very fine, excellent logic. So second option is wrong, so when we eliminate the second option we get the answer. సో చూడు ఫస్ట్ స్టేట్మెంట్ నాకు తెలియదు, బట్ యూపీఎస్సీ నాకు తెలిసి ఇలాంటి పనికి మాలని చెప్తే జరగదు, సో అది మోస్ట్లీ రైట్ అయి ఉండొచ్చు. డిస్ట్రిక్ట్స్ కూడా లెక్కేసి అంత ఇదైతే కాదు. We don't know about first option, if it's 2 district, 1 district or 3 district, but I know that there is no district in India that has 0 density. What I'm saying is I'm closing the options, so I don't know what are the options. So preparing for the verse, only 1 pair, only 2 pair, only 3 pair. So I do that. 2023 స్టైల్. ఇప్పుడు 2 అయితే పక్కా తీసేయాలి, 2 పక్కా తీస్తే మీకు ఆన్సర్ వచ్చేసింది. సో సి సో ఇలాంటి మరీ చెత్త క్వశ్చన్ అడగదు కాబట్టి, అంటే 2 డిస్ట్రిక్ట్స్ కాదండి, సో యూజువల్ రైట్ మీకేం తెలియదు 3లో 2. నెక్స్ట్ 96 సిహెచ్ఎన్ గ్లేషియర్ ఈజ్ నుబ్రా వ్యాలీ. ఇది మళ్ళీ మళ్ళీ వస్తుంది, మీరు చూడాలి. నాలెడ్జ్ రిపీట్ అవుతుంది రా క్వశ్చన్. ఓకే మనం ఆల్రెడీ లాస్ట్ 1-2 years బ్యాక్ మళ్ళీ చేసాం అది నుబ్రా దగ్గర గ్లేషియర్ పేర్స్ చేసినప్పుడు. 96 అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఢిల్లీ. మీకు మ్యాప్ తెలిసి ఉండాలి, ఇలా మ్యాప్ ఉంటుంది, నుబ్రా వ్యాలీ ఏడు ఉంది, సిహెచ్ఎన్ గ్లేషియర్ ఏడు ఉంది, అలా మీకు అట్లీస్ట్ కొన్ని తెలిసి ఉండాలి. ఇది నార్త్ ఆఫ్ గిల్గిత్ బాల్టిస్తాన్, వెర్ ఇట్ ఇస్ west side, no? This can also, if you have basic like here, no? Wait, let me see. Is it here? Somewhere here. Gilgit Baltistan is Pakistan side. Yeah, it is somewhere here only. Next, east of Leh Ladakh. Leh is somewhere here. Leh is in the center of Ladakh. Here, okay. East of Leh, in the east of Aksai Chin, and the Aksai Chin is here only, no? Aksai Chin is in the west. Almost all of China is in the west of India. East. Oh, so is in the east of India. So how can Siachen Glacier in east of Aksai Chin? It's in the west of Aksai Chin. First option is eliminated. Further, we don't know about B, but when we look at north of Gilgit, so Gilgit is Pakistan occupied Kashmir. It's the northernmost point, so it cannot be the answer. So answer is either B or D. Further, if the question is Siachen Glacier, so Nubra Valley, a valley is made by a river. So river must be south of a Siachen Glacier, should not be north of. ग्लेशियर से भी वैलीज बनता है ना? Yeah, this is what I am saying. How can నోబ్రా రివర్ ఇక్కడ నుంచి వస్తుంది, రివర్ నోబ్రా. సో వచ్చి ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇండస్ కలుస్తుంది అనుకుంటా. అండ్ ఇంకోటి లాజికల్ చూస్తే వ్యాలీస్ అంటే గ్లేషియర్స్ తోనో రివర్స్ తోనే కదా ఫామ్ అయ్యేది. When we go towards the north, the altitude increases. So if there is a Siachen Glacier, the river should flow in this direction. Yeah. So the Nubra Valley should be in south of Siachen Glacier and not north. యా, అన్ని విధాలుగా చూసుకున్నా సరే మీ నాలెడ్జ్ అయితే ఉండాలి క్వశ్చన్కి, అంతే. ఇక్కడ ఈస్ట్ ఉందని చెప్పేసి ఈస్ట్ ఆఫ్ లే ఆన్సర్ నాకు సో ఏం చేయలేదు, నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ 97
రిపీటెడ్ క్వశ్చన్ కూడా మీరు చూడాలి గ్లేషియర్స్ అనేది. 97. విత్ రెఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్. ఫేమస్ ప్లేస్, ప్రెసెంట్ స్టేట్ బిల్సా మధ్యప్రదేశ్. ఐ కెన్ మేబీ అయి ఉండొచ్చు అనిపిస్తుంది. ద్వార సముద్ర మహారాష్ట్ర. ద్వారకా సముద్ర అది మహారాష్ట్ర అనుకుంటున్నాం. ద్వార సముద్ర మేబీ అయి ఉండొచ్చు, నాట్ షూర్. గిరినగర్ గుజరాత్. ఎందుకు అనిపిస్తుంది పక్క. స్థానేశ్వర్ ఉత్తరప్రదేశ్. స్థానీశ్వర యూపీ. టు ఫ్రాంక్ అండ్ ఐ డోంట్ నో. I will leave this question because I don't know. Girinagar sounds like Gujarat. Yeah, that's but why I'm. Dwara Samudra also sounds like Gujarat. It does not sound like Maharashtra. But I don't know. It's like Dwarka is in where? Dwarka is in Gujarat. Gujarat. If No? I will have to choose one, although I will skip, but if I'll have to choose one, I will go with A1 and 3. See, I'll definitely know 3 for sure. Usually, if it is like 2023, if I have to choose something, I will go for 4 లో 2. 4 పెడతా ఇన్ కేస్ నాకేం తెలియపోతే. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి చూద్దాం, ఈ ఆప్షన్ ఇచ్చిన ప్రకారం చూద్దాం. 3 మనకు పక్కా తెలుసు, అంటే గిరినగర్ గుజరాత్ అనేది అది సో తెలిసినప్పుడు కాబట్టి. సో అట్లీస్ట్ ఈ 2 ఎలిమినేషన్ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి నేను పెట్టలేదు అనుకో, నాకంటే శుద్ధపక్క ఉండడు. ఆఫ్టర్ ఎలిమినేటింగ్ 50%, యూ షుడ్ కీప్ ఇట్. దర్ ఇస్ నో అదర్ ఛాన్స్, యూ షుడ్ టేక్ ద రిస్క్. సో ఏది పెట్టాలి ఇప్పుడు, ఏదేది 1 కానీ 2 కానీ. Bilsa is very much connected to Bhil tribe of Madhya Pradesh. So that's the reason why I'll go for Yeah. yeah. I'll Another, go for the Gir word is from the Gir forest and Girnar and all the Gir word is in Gujarat only. yes. I know that. So I don't know about 2 and 4. The yeah, basically my Bilsa ఉండేది అది సో అందుకని మనం ఏ పెట్టాం. నెక్స్ట్ అండ్ చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర 2 ఎంఎంతో స్టార్ట్ అయింది. సో 2 కలిసి అయితే ఉండొద్దు 1 and 2. సాయిమై చేస్తాడు చూసారా. కానీ దరిద్రం ఏంటంటే ఈ ఆప్షన్ కూడా 1 and 2 కలిసి లేదు. అది కూడా కరెక్ట్. ఏది 1 and 2 ఉండాలి. బట్ జస్ట్ చెప్తున్నాను, వేరే క్వశ్చన్కి యూస్ఫుల్ అవుతుందని. యా ఇట్స్ ఓకే. ఐ థింక్ బిల్సా మధ్యప్రదేశ్ బిల్సా యూజువల్ ఎవరు ఉంటారు అనిపించింది కాబట్టి ఐ వెంట్ విత్ యూ. అఫీషియల్ ఆన్సర్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ 98. ఆప్షన్స్ ముయ్యాలా, బ్రెయిన్ అప్లై చేయాలా, మనకు పద్ధతి ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ ట్రిక్స్ అనే పద్ధతిని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలా. దానివల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయని ఇప్పుడు మన నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. 36% ఆఫ్ ఇండియాస్ డిస్ట్రిక్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ ఆర్ క్రిటికల్ బై ది CGWA. ఎంత స్పెసిఫిక్ 36% ఓవర్ క్రిటికల్ బై CGWA తేడా పడుతుంది. ఒకవేళ క్రిటికల్ అయినా కూడా 36% నిజమైనా కూడా బై CGW అయితే కాదు, ఇంకెవరు వేరే వేరే అయ్యుల్లో ఉంటారు. ఐఎమ్ నాట్ షూర్. ఇది కొంచెం తేడా కొడుతుంది, ఫిషింగ్ ఉంది. సో వెయిట్ చేద్దాం. CG వాజ్ ఫార్మ్డ్ అండర్ ది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. టు బి ఫ్రాంక్ అది కూడా నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. ఇండియా హ్యాస్ ది లార్జెస్ట్ ఏరియా అండర్ ది గ్రౌండ్ వాటర్ ఇరిగేషన్ ఇన్ ద వరల్డ్. ఐ నో దిస్ ఇస్ నాలెడ్జ్, దిస్ ఇస్ దేర్ ఫర్ షూర్. 3 పక్కా ఉంది. CGWA వాజ్ ఫార్మ్డ్ అండర్ ది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. టు బి ఫ్రాంక్ నాకు తెలియదు. CGWA వాజ్ ఫార్మ్డ్ అండర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ. దానికి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ సంబంధం ఏముంది? సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ. If India has largest area under groundwater irrigation, then how can only 36% is overexploited? It must be more. Yeah, that logic is also fine. Sounds good. But yeah, పర్సంటేజ్ గలద్దే సార్. CGWA, I'm not sure whether it is EPA Act. So I will go for only one pair if it is 2023 style. ఓకే. So Sai Maya, 8 Maya. సో ఇప్పుడు ఏదో చూస్ చేసుకోవాలి కాబట్టి 1 తీసేస్తా. ఓకే. అంటే ఇక్కడైతే 3 మనకి తెలుసు కాబట్టి ఐ విల్ గో ఫర్ 3 ఆల్సో పక్కా తెలుసు కాబట్టి 2 and 3. ఇప్పుడు మనం షాక్ అవ్వాల్సింది ఏంటంటే, అరే 88 బాంబే. అరే నీకు తెలుసా ఇదే క్వశ్చన్ CGWA ఇంట్రొడక్షన్ అని 22లో మళ్ళీ అడిగాడు. అవునా? ఈ స్టేట్మెంట్ మళ్ళీ ఇచ్చాడు. ఓకే సేమ్. CGWA ఫార్ములా అండర్ విచ్ అనే ఆప్షన్స్ పెట్టాడు. అంటే అట్లీస్ట్ నువ్వు POQ చూసినా సరే నువ్వు చూస్తావు నెక్స్ట్ 21 22 ఎక్కడో మళ్ళీ పెట్టాడు అడిగాడు. CGWA ఫార్ములా అండర్ విచ్ యాక్ట్ అని. సో ఇన్ని తెలిసినా సరే నేను ఇంకా ఒకటే చూసా, అది 2023 నాకు ఈ క్వశ్చన్ పోతుంది నాకు. ఓకే. సో దిస్ ఈజ్ సంథింగ్ టు బి వర్రీడ్. CGWA బట్టి కొట్టాలి, ఇంకా ఆప్షన్ లేదు. ఇక్కడైతే కరెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఆప్షన్స్లో, ఎందుకంటే 3 మనకు తెలుసు కాబట్టి. ఏ అనేది చాలా మరీ ఎంత స్పెసిఫిక్. ఇన్ కేస్ మన అంకిత్ చెప్పిన లాజిక్ ప్రకారం కూడా, అంటే ఇన్ కేస్ లార్జెస్ట్ ఏరియా వాటర్ అయితే 36% ఇంక ఎక్కువ ఉండాలి అని మన సాయిమా చెప్పినట్టు బై ఇంకోటి అక్కడ నెంబర్ ఫ్యాక్ట్స్, ఇక్కడ ఫ్యాక్ట్ పర్సంటేజ్. ఇది కూడా ఫస్ట్ అయితే మీకు తీసేయాలి. నెక్స్ట్ 99.
ఓకే, జెట్ స్ట్రీమ్స్ అక్కర్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ ఓన్లీ. ఏం పాపం చేసే సౌత్ అంటే కొంచెం కిందకి వెళ్ళినా అవ్వవా ఏంటిది? ఓన్లీ సమ్ సైక్లోన్స్ డెవలప్ అయినాయి. యా అంటే కొన్ని చేయమని అంటున్నాడు. అయ్యండి వచ్చేది ఎందుకంటే ट्रॉपिकल साइक्लोन्स साइक्लोन्स आर टू टाइप्स, ट्रॉपिकल साइक्लोन्स एंड दूसरा कौन सी है? ये एक्स्ट्रा ट्रॉपिकल, व्हाट इज दैट कॉल्ड? Like cyclones develop in various stages. So Huh. some are only called depressions. So that is not necessary that they form an eye. యా సో అది కూడా రెండు ఉన్నాయి, రెండు ఒకటి రైట్ చేసి ఇంకోటి చేయదు, ఇంకేది అది తెలిసినా సరే. ద టెంపరేచర్ ఇన్సైడ్ ది ఐ ఆఫ్ ఎ సైక్లోన్ ఈజ్ నియర్లీ 10 degrees లెస్సర్ దెన్ దట్ ఆఫ్ సరౌండింగ్స్. నియర్లీ అన్నాడు, అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో నాలెడ్జ్ కూడా. If no, that is also logic. We know the basic concept that wind moves from lower temperature to higher temperature, or you can say from High pressure to zone to low pressure zone. Yes. So if there is lesser temperature in I, then how would it sustain a cyclone? Because if there is high temperature, wind will go out. That will not be a cyclone. No, I'm saying that temperature in the eye inside of the eye is 10 degrees lesser. It should be hotter, no? Yes, that is Arre, what I'm saying now. arre If it yaar. is lesser, then there is high pressure in the center. That అరే will not be యార్, possible. I didn't see it properly. ఏంటి 10 degree హై ఉంటుందా? అంటే యూజువల్లీ దాని ఏమంటారు, అదేరా అంటే సైక్లోన్ అయ్యి ఇక్కడ టెంపరేచర్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ టెంపరేచర్ ఉన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫుల్ హీట్ అయితే ఇది పైకి వెళ్తాయి, అవును ఇది పైకి వెళ్తాయి కదా. అవును సో టెంపరేచర్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది కదా. అవును. సో అది సో లెస్సర్ కాదు, హయ్యర్. యా హయ్యర్ ఉండాలి. For all the depressions in the world, cyclone or hurricane or anything, the first basic concept is that all the air or all the water move from higher temperature to lower temperature Yeah. to fill the vacuum. Yeah. So if there is no low pressure in the center, there is no matlab, low pressure means higher temperature. If there is no high temperature in the center, how will cyclone form? సై లాజిక్. అరే నీకు తెలుసురా, లెస్సర్ సెంట్రల్ ఎక్కడ చూడలే, జస్ట్ 10 degrees చూసు అంటే లైక్ దిస్ ఈజ్ లైక్ ఫోకస్ తెలిసి కూడా బొక్కెట్టింది ఇదే. సో ఓన్లీ 2 ఓన్లీ ఉంటుంది, 3 ఉండదు. సో 2 ఓన్లీ అంటే అది ఇంకో సాయమయ్య. ఒకవేళ మీకు థర్డ్ ఆప్షన్ తెలియకపోయినా ఆప్షన్ చూసి కూడా మీరు Also, if చెప్పొచ్చు. third is wrong, there is only one only and two only, and we know first is యా సాయమయ్య మామూలుగా ఉండదు సాయమయ్య. చివరికి వచ్చిన లాస్ట్ ఆఖరికి వచ్చిన 2020. అమాంగ్ ది ఫాలోయింగ్ టైగర్ రిజర్వ్ విచ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఏరియా అండర్ ది క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్? లార్జెస్ట్ టైగర్ హ్యాబిటాట్ నాగార్జున శ్రీశైలం. నాలెడ్జ్. అండ్ ఆల్సో ఆ ఇయర్ టైగర్ సెన్సెస్ కూడా వచ్చింది, అది 2020 కదా ఇది. ఆ టైగర్ సెన్సెస్, ఎలిఫెంట్ సెన్సెస్, is Nagarjun Sirisalam టైగర్ సెన్సెస్ 2020 వచ్చిందా? located on a boundary of one or more states? Yes, ఇట్ ఈస్ లైక్ ఆంధ్రప్రదేశ్ and తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఏపీ అండ్ దిస్ ఇస్ తెలంగాణ. इसमें A and D can be eliminated. Corbett is in Uttarakhand, that is not itself big. Yeah. Sundarbans, there is not like a lot of area in Sundarbans. Most of it is in like either West West Bengal. Bengal or Bangladesh. So Sundarbans is not there. So either it is Ranthambore or Nagarjun. Ranthambore is in Rajasthan. So critical tiger habitat. So उतना धूप में तो टाइगर. Rajne, it is there, but it cannot sustain so much tigers. Ranthambore. And further, it sounds like it is this is a 2-word national park, so it sounds like a big national park. Good logic, Joe. Like because it is a dash. Now, generally, when there is a dash in national park, that means they have combined 2 national parks. Oh, This is how they combine them. కామన్ సెన్స్. కామన్ సెన్స్. అయ్యి అంకిత చిటికలు చిటికలు. అది మళ్ళీ వచ్చే పేపర్లో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు మీకు చక్కటి సెలవు. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మీకు మన టెలిగ్రామ్ దొరుకుతుంది. టెలిగ్రామ్ మీకు కావాలంటే మీరు యూట్యూబ్ ఛానల్ టెలిగ్రామ్ పేరు చెప్పు. టెలిగ్రామ్ పేరు అగైన్ సేమ్, రివైజ్ విత్ మీ పిఎస్సి. మిడిల్లో ఒక ఏంటిది సేమ్ ఇక్కడ యూట్యూబ్లో ఉన్నట్టే రివైజ్ విత్ మీ కింద అండర్స్కోర్ ఉంటుంది, పిఎస్సి ఉంటుంది. సో చూసుకుంటే మీరు కరెక్ట్ అవుతుంది. మళ్ళీ కలుసుకుందాం. అంతటి వరకు చక్కటి సెలవు.